హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు ఆలుగడ్డ కుర్మా వేసుకుందామండి. దాన్ని ఆలుగడ్డ గ్రేవీ కూడా అని అనుకోవచ్చు. ఈ ఆలుగడ్డ గ్రేవీకి ఒక పావు కిలో ఆలుగడ్డ, ఒక పావు కిలో టమాటా, ఒక చిన్న కొబ్బరి ముక్క, ఒక 7-8 బాదం. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఆలుగడ్డ టమాటా జనరల్గా అందరూ వండుకునే విధంగా కాకుండా మనం దీన్ని కొద్దిగా సపరేట్గా చేసుకుందాము. ఈ ఉల్లిగడ్డలు అండి ఇవి. దీంట్లో ఉల్లిగడ్డలు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ. ఇది పేస్ట్ అండి, కొబ్బరి బాదం రెండు కలిపి పేస్ట్ చేశాను. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసి మనం ఒక 2 స్పూన్ల నూనె పోసుకోవాలండి. ఎక్కువ వద్దు, ఓన్లీ 2 స్పూన్స్ పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆలుగడ్డ ఏదైతే మనం కట్ చేసి పెట్టుకున్నామో దాన్ని నీళ్ళు వంచేసి ప్యాన్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఇది హై ఫ్లేమ్లో వేయించుకోవాలండి. ఇది ఒక 5 నిమిషాల్లో మంచిగా వేగుతాయి. చాలామంది రొటీన్గా చేసుకుంటుంటారు కర్రీ. అట్లా కాకుండా మనం ఇప్పుడు నేను చేసే విధంగా చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడు మామూలు రైస్ తిని బోర్ కొడుతుందని ఈరోజు జీరా రైస్ చేశాను. జీరా రైస్ కాంబినేషన్లో ఈ ఆలు గ్రేవీ చాలా బాగుంటుంది. ఇది మీరు కూడా ట్రై చేయండి. చూడండి, ఒక 5 నిమిషాల వరకు ఇట్లా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చి మంచిగా బాయిల్డ్ అవుతుంది. ఇది ఈ ఆలుగడ్డ మంచిగా వేగిందండి. ఈ ఆలుగడ్డను తీసి వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఈ ఆలుగడ్డ తీసిన తర్వాత కొద్దిగా ఆయిల్ ఉంటుంది. అదే ఆయిల్లో మనం పోపు గింజలు వేసుకోవాలి. కావాలంటే ఇంకో స్పూన్ నూనె పోసుకోవచ్చు. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఇవి కాస్త చిటపటలాడిన తర్వాత మెంతికూర అండి. ఇది సన్నగా తరిగిన మెంతికూర వేసుకోవాలి. ఎప్పుడైనా కానీ మనం కర్రీలో పోపులో మెంతికూర వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. దాని తర్వాత ఈ ఉల్లిగడ్డలు, స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు కదండి, అవి వేసుకోవాలి. దీన్ని సపరేట్గా ఉల్లిగడ్డలు కోసుకోవాల్సిన అవసరం లేదండి. ఈ ఉల్లిగడ్డలు సరిపోతాయి. ఇది అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ వేసి కలుపుకోవాలి. ఈ ఉల్లిగడ్డలు బాగా వేగాల్సిన అవసరం లేదండి, మామూలుగా వేగితే సరిపోతుంది. ఈ స్వస్తిక్ పసుపు ఇది చాలా బాగుంటుంది. స్వస్తికి కారమైన పసుపైనా ఏదైనా బాగుంటుంది. నేను జనరల్గా పట్టిస్తాను, పసుపు కొమ్ములు తీసుకొని కారం పట్టిస్తాను. లేనప్పుడు మట్టుకు స్వస్తికే వాడతాను. ఈ పసుపు కలిపిన తర్వాత టమాటా ఏదైతే చిన్నగా కట్ చేసుకున్నామో ఈ టమాటా వేసేసుకోవాలి. పావు కిలో టమాటా. దీన్ని ఇప్పుడు మంచిగా కలుపుకోవాలండి. ఈ టమాటా వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు టమాటా మంచిగా మీడియం ఫ్లేమ్లో ఉడికితే మంచిగా సెట్ అవుతుందండి. ఇప్పుడు మనం ఒక 2 నిమిషాలు అయిన తర్వాత మూత పెట్టేసి ఇంకో 2 నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి ఒకసారి కలిపి ఇందులో ఒక 2 స్పూన్ల ఉప్పు వేసుకోవాలండి. తర్వాత ఒక టీ స్పూన్ నిండా కారం పొడి వేసుకోవాలి. ఎక్కువ తింటోళ్ళు ఉంటే ఇంకో టీ స్పూన్ వేసుకోవచ్చండి. మీడియం తినే వాళ్ళకి సరిపోతుంది ఈ కారం. వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలండి. తర్వాత ఒక నిమిషం సేపు వాటికి ఉప్పు కారం పట్టేదాకా ఆగి ఇప్పుడు ఏదైతే పేస్ట్ ఉందో కొబ్బరి బాదం పేస్ట్, ఆ పేస్ట్ ఇందులో వేసుకొని అదే మిక్సీ జార్లో కొన్ని నీళ్ళు పోసుకొని కలుపుకొని అందులో పోసుకోవాలి. ఇప్పుడు టమాటాకు మంచిగా పట్టే విధంగా, ఈ పేస్ట్ పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి. దీనికి మనం కొద్దిగా వాటర్ పోసుకుంటే ఈ టమాటా ఇంత ఉడికే వరకు మనకి వాటర్ దగ్గరకు వస్తుంది. మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత చూడండి, వాటర్ గుంజింది. గ్రేవీ క్వాంటిటీ కూడా కరెక్ట్ ఉంది. ఇప్పుడు ఆలుగడ్డ వేసేసుకోవాలండి. అందులో
మన గ్రేవీ ఈ విధంగా ఉన్నప్పుడు ఆలుగడ్డ వేసేసుకొని కలుపుకోవాలి. ఆలుగడ్డ ఆల్రెడీ ఫ్రై అయింది కాబట్టి దీనికి ఎక్కువ టైం తీసుకోదు ఉడకడానికి. జస్ట్ ముక్కలకు ఉప్పు కారం పట్టడానికి మాత్రమే ఒక 2 నిమిషాలు అంతే. 1 స్పూన్ ధనియాల పొడి వేసి మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఇది మ్యాక్సిమం కర్రీ రెడీ అయినట్టే. ఇప్పుడు దీన్ని మూత పెట్టి 1 నిమిషం స్లిమ్లో పెట్టి ఉంచి తర్వాత వేరేనా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి, జీరా రైస్ కూడా చేశాను, ఇది డిస్క్రిప్షన్లో ఉంటుంది, మీరు చూసి జీరా రైస్ కూడా చేసుకోవచ్చు. ఇది ఆలు గ్రేవీ. వీడియో చూసినాక చాలా థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ వీడియో చూసినందుకు.